ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలకు జరగనున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90% ఓట్లు పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఓటరు చైతన్య కార్యక్రమాలలో భాగంగా శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన క్యాండిల్ వాక్ ను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్జీ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ క్లాక్ టవర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మంచి శాంతియుత వాతావరణంలో ఉన్న నియోజకవర్గమని, ఈ నియోజకవర్గంలో 61,000 మంది నూతన ఓటర్లు నమోదయ్యారని, అయితే గతంలో 61 నుండి 64% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుందని, అలా కాకుండా ఈ నెల 13న లోక్సభకు జరగనున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90% పోలింగ్ అయ్యే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని, అందరూ వచ్చి ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలని అన్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు కొత్తగా 6,01,000 మంది నూతన ఓటర్లుగా నమోదయ్యారని, మన భవిష్యత్తు కోసం, మన కోసం తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యానికి ఒక వెలుగును తీసుకువచ్చే విధంగా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేస్తామని, క్యాండిల్ వాక్ కు వచ్చిన వారందరి చేత ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్తో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ స్వీప్ నోడల్ అధికారి ప్రేమకరణ్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయ్, ఇతర జిల్లా అధికారులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు పీడబ్ల్యూడీస్కి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టీమ్కి, అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ గ్రూప్స్ గురించి వీరందరికీ కూడా ఫస్ట్లీ మీరందరూ ఓటర్స్ అయినందుకు మీకు అభినందనలు. సో మీరందరూ ఇంత కష్టపడి మీరు కూడా ఈ ఎండని ఎదుర్కొని అండ్ ఇంత డిఫికల్ట్ సినారియోలో కూడా మీరందరూ ఓటు వేయడానికి వస్తున్నారు. సో మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. అందరూ కూడా వచ్చి మీలాగా ఎంతూజియాస్టిక్గా ఓట్ వేసి మనకు ఒక 5 yearsలో వస్తుంది ఒక ఈ ఛాన్స్. సో మనందరం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇదంతా మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. ఈ కంట్రీలో మనందరం ఉన్నాం కాబట్టి మనం ఈ డెమోక్రసీని అప్హోల్డ్ చేయాల్సింది మన చేతుల్లో ఉంది కాబట్టి మనందరం కూడా ఓటు వేసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో మీరందరూ కూడా ఇంత మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని చూసి అందరూ మోటివేట్ అయ్యి అందరూ వచ్చి ఇంకా ఓటు వేయాలని ఈరోజు ఇది మనం లాస్ట్ ఇంకా ఎలక్షన్ మనము ఎల్లుండి పొద్దున 7 o'clock నుంచి మనం ఎలక్షన్ స్టార్ట్ చేస్తాము. సో మీరందరూ కూడా పెద్ద నంబర్స్లో మీరు రండి, మీ ఫ్రెండ్స్ అందరినీ, మీ ఊర్లో వారిని అందరినీ మోటివేట్ చేసి మనం ఈ ఎలక్షన్ బాధ్యతని అందరికీ చెప్పి ఈ సంవత్సరం మనకి 60,000 కొత్త ఓటర్స్ ఉన్నారు, యంగ్ ఓటర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నారు. సో వారందరికి కూడా మనం చెప్పాల్సిన మెసేజ్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ కోసం మనం ఓట్ వేయాలి. సో ఈ కంట్రీ మనం డెమోక్రసీగా నిలబెట్టడానికి మనం ఓటు వేయాలి. సో అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎలక్షన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తారా? నల్గొండలో ఎప్పుడు హై ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది. సో మీరందరూ కూడా మోటివేట్ చేసి వాడిని ఇంకా హై ఓటింగ్ పర్సెంటేజ్ పెంచి మనందరం కూడా నల్గొండలో చాలా వైబ్రెంట్గా ఓటింగ్ చేద్దామని మీ అందరికీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మీరు అందరు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు, ఈరోజు వచ్చినందుకు.